మీరు చూసే ఉంటారు, మునీర్కి సపోర్టుగా లష్కర్ ఏ తోయిబా టాప్ కమాండర్ ఆయన చాలా క్లియర్గా ఒక ప్రకటన ఇచ్చాడు, ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆయన రిలీజ్ చేస్తూ మేము ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్ఘన్ భూభాగం నుంచి పాకిస్తాన్ మీదకి తాలిబన్స్ ఉగ్రవాద కార్యకలాపాలు చేసే పని అయితే మేము అనుమతించాం, పాకిస్తాన్ సైన్యంతో కలిసి మీ మీద దాడికి దిగుతాం. భారత్కి ఏ రకమైన హెచ్చరిక చేశారో ఆఫ్ఘనిస్తాన్కి కూడా అదే రకమైన హెచ్చరిక చేశారు. ఇక్కడ అంతర్లీనంగా అర్థమవుతుంది ఏంటంటే మునీర్ యూనిఫామ్ వేసుకున్న టెర్రరిస్టు, వాళ్ళు యూనిఫామ్ లేకుండా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్న టెర్రరిస్ట్, ఈయన ఆర్గనైజ్డ్ సెక్టర్లో. మునీర్ కూడా ఒక మెసేజ్ పంపించాడు, ఎల్ఈటీ ఈజ్ విత్ మీ, జైషే మహమ్మద్ ఈజ్ విత్ మీ అనే. ఎందుకంటే ఇప్పుడు ఆ యాకూబ్ పాషా అతని ఈజ్ క్లోజ్ అసోసియేట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్, ఆయన ఈ లష్కర్ ఏ తోయిబా ఫౌండర్కి క్లోజ్ అసోసియేట్ హఫీజ్ సయీద్. సో ఆయన మాట్లాడాడంటే అది హార్స్ మౌత్ నుంచి వచ్చినట్టే, హఫీజ్ సయీద్ ఇచ్చినట్టే. హఫీజ్ సయీద్ ఈజ్ అగైన్ క్లోజ్ టు ది సన్ ఆఫ్ ఎ టెర్రరిస్ట్. ఎవరు? టెర్రరిస్ట్ కొడుకు ఆయన. వాస్తవంగా మునీర్ ఒక టెర్రరిస్ట్ కొడుకే. ఆయన అదృష్టానికి ఏదో సైన్యంలో వచ్చాడు, పెద్దగా రెండింటికి భేదం లేదనేది ఎస్టాబ్లిష్ అవుతూ వస్తున్న వాస్తవం. ఇప్పుడు మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భం కదా. అంటే ఈ కర్టన్స్ అన్నీ తీసేశారు, చించేశారు, ముసుగులు తీసేశారు. టెర్రరిస్టులు సైన్యం వేరు కాదు, మేము ఇద్దరం అన్నదమ్ములమే, వాళ్ళు యూనిఫామ్ వేసుకుంటారు, మేము వేసుకోమని చెప్పాడు. అంటే ఆసిఫ్ మునీరు వాళ్ళందరి స్థాయి అనేటటువంటి ఇండియా ముందు వాళ్ళు ఆలోచించేటటువంటి స్థాయి ఆసిఫ్ మునీర్ కానీ ఆయన ఈ కుటీరాలకు కానీ లేదు. సర్జికల్ స్ట్రైక్ 1 తర్వాత ఇప్పుడు పీఓకేలో ఉన్నటువంటి గుడారాలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. అవుట్ ఆఫ్ 21, 9 వర్ డిస్మాంటిల్డ్ కదా సార్? నో, ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇప్పుడు 1980వ సంవత్సరంలో లష్కర్ ఏ తోయిబా ప్రారంభించినప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ కానీ, వాళ్ళ ఐడియాలజీ కానీ, వాళ్ళ ఇంప్లిమెంటేషన్ కానీ, వాళ్ళ ఎక్స్పెన్షన్ కానీ వరల్డ్ ఫెనామినాలో ఉండే. వాళ్ళు ఈ 814 హైజాక్ అనంతరం వరల్డ్ వైడ్గా లష్కర్ ఏ తోయిబాకు ఒక రకమైనటువంటి రికగ్నైజేషన్ అనేటటువంటిది రావడం. యుఎన్ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్. లష్కర్ ఏ తోయిబాలో ఉన్నటువంటి ఫండమెంటలిస్టిక్ అప్రోచ్ను కొద్దిగా డెవలప్మెంటల్ యాంగిల్లో చూతాము అంటే తీవ్రవాదులే, అందరు తీవ్రవాదులే. జైషే మహమ్మద్ 2000లో స్టార్ట్ అయింది. జైషే మహమ్మద్ అంటే ఆర్మీ ఆఫ్ మహమ్మద్, మహమ్మద్కు అనుకూలంగా పనిచేసేటటువంటి ఆర్మీ. ఐడియాలజీ ఒకటే, ఏంటంటే వాళ్ళ ఐడియాలజీ, టార్గెట్, గోలు, మిషన్ ఇండియా అండ్ ఇండియాను డిస్ట్రక్ట్ చేయాలనేటటువంటి కాన్సెప్ట్తోని లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్ చాలా యాక్టివ్గా పనిచేసినాయి. వాళ్ళ కాన్సెప్ట్ను కాపీ చేసుకున్నటువంటిది ఇండియన్ ముజాహిద్దీన్. వాళ్ళు ఏమనుకున్నారంటే మనము బయటి సైడ్ నుండి ఇండియాను మనం డ్యామేజ్ చేయలేము, ఇంటర్నల్గా ఇన్ఫెక్ట్ చేయాలి. ఇండియాలో ఇండియన్ ముజాహిద్దీన్ ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఫండమెంటలిస్టిక్ గ్రూపులకు ఫైనాన్స్ చేయడంతో పాటు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటని చెప్పి వాళ్ళు సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ ఇండియాలో చాలా వర్క్ చేశారు. అప్పుడు నాంపల్లిలో XYZ దగ్గర బ్లాస్ట్లు కానీ, లేదంటే మన విజయవాడలో కానీ, నాంపల్లి దగ్గర బ్లాస్ట్లు జరిగినాయి. మన అక్కడ విజయవాడలో అంటే ఎవరు ఊహించినటువంటి ప్రాంతాలలో లోకల్గా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇండియన్ గ్రూపులలో ఉన్నటువంటి వ్యక్తులతోని ఇండియన్ ముజాహిద్దీన్ సక్సెస్ఫుల్గా చాలా ఆపరేషన్స్ ఇండియాలో కండక్ట్ చేసింది. తర్వాత TRF అని కొత్త విభాగం వచ్చింది. ఇంకా దానికి ఎవరు సిద్ధాంతకర్త, ఎవరు ఆపరేషనల్ కర్త, ఎవరు దానికి నాయకులు అనేటటువంటిది ఇప్పటి వరకు ప్రపంచానికి ఎక్కడా తెలియదు. మనకు పాల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత మనకు ఒక కొత్త గ్రూప్ అనేటటువంటిది మనకు దృష్టిలోకి వచ్చింది. ఈ ఎస్టాబ్లిష్మెంట్స్, ఈ మొత్తం వీళ్ళ కుటీరాలు, వీళ్ళ గుడారాలన్నీ కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోపల పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు సర్జికల్ స్ట్రైక్ 1 లోపల 99% వి డిస్ట్రాయిడ్ ఎవ్రీథింగ్. తర్వాత వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రాయల్పీడిలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు కానీ లష్కర్ ఏ తోయిబా అనేటటువంటి మొత్తం అవుట్ఫిట్ను మొత్తం ISI అనుబంధంగా నడుస్తున్నటువంటి అవుట్ఫిట్ అది.
ఇంకా ఐఎస్ఐ చీఫ్, లష్కరే తోయిబా చీఫ్ అనేటటువంటి డిఫరెంట్ అనేది ఉండదు. వాళ్ళ అంతర్భాగంగా కొనసాగిస్తున్నటువంటి అంశం పర్టికులర్ ఇప్పుడు మీరు అడిగినటువంటి సబ్జెక్టు, దానికి నక్వీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, దాని ప్రకారంగా అప్రోచ్ అనేటటువంటిది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ గురించి 1% కూడా వాళ్ళు ఆలోచించే పరిస్థితిలో లేరు. అవకాశం ఉంటే వాళ్ళకు టాప్ మోస్ట్ శత్రువు పాకిస్తాన్ అని డిక్లేర్ చేసుకొని దాడులు చేయడానికి కూడా సిద్ధపడ్డాయి. దాడులు జరిగినాయి. అందులో ఆఫ్ఘనిస్తాన్ సక్సెస్ సాధిస్తుంది. అండ్ వాళ్ళు చెప్పి చేస్తారు. దురంగ్ లైన్ అవన్నీ కూడా వాళ్ళు అక్కడ పాకిస్తాన్ అగ్రిగేషన్ చేసింది. అక్కడ ఉన్నటువంటి ఆ లైన్ వాస్తవాధీన రేఖను పూర్తిగా మార్చిండ్రు, దానికి ఉల్లంఘించారు. దానికి పాకిస్తాన్తో వాళ్ళ గతంలో కొంత అంటే తాలిబన్ల కంటే ముందు కూడా దానికి రెసిస్ట్ చేశారు. అమెరికా ప్రభుత్వం అందుబాటులో ఉన్నప్పుడు అమెరికా ప్రభుత్వం అంటే ఆఫ్ఘనిస్తాన్ను రష్యా అండ్ అమెరికా ప్రధానంగా పరిపాలించే అమెరికా ఉన్నప్పుడు పాకిస్తాను దాన్ని ఆక్రమితం చేసుకోవడానికి అన్ని అవకాశాలు కల్పించాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి టెర్రర్ క్యాంపులలో కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ స్కూల్స్, ఈ మదర్సాల రూపంలో పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి స్కూల్ ట్రైనింగ్స్ కానివ్వండి, ఇప్పుడు మోడరేట్గా జరిగాయి. మెడిటేరియన్లో కొనసాగినటువంటి సిరియా ఉద్వంసంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఇప్పుడు పాకిస్తాన్ లోపల వాళ్ళు తలదాచుకుంటున్నారు. మీరు అక్కడ ఏ విధ్వంసం జరిగింది, ఎవరెవరు దానికి నాయకులుగా ఉన్నారు, దానికి ఉన్నటువంటి కాన్సెప్ట్ అంతా కూడా ఇప్పుడు పాకిస్తాన్లో వాళ్ళు తిష్ట వేసుకొని కూర్చున్నారు. ఓవరాల్గా వాళ్ళు కాన్సెప్ట్ క్రియేషన్ అనేటటువంటిది పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోపల ఉన్నటువంటి ప్రతి యువకుణ్ణి ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేటటువంటిది ప్రధానంగా వాళ్ళ అజెండాలో తీసుకున్నారు. కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోపల ఆర్జినేటెడ్గా ఉన్నటువంటి యూత్ మొత్తం ఇప్పుడు రెసిస్ట్ చేస్తున్నారు. భారత్తో కలవడానికి, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి వాళ్ళు రావడానికి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయడానికి వాళ్ళకు ఎంతో ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. అందుగురించి వాళ్ళపైన ఫైరింగ్ జరిగింది. మన 34 మంది యువకులు చనిపోయారు. జస్ట్ ఓపెన్ ఫైర్ లోపల. ఎందుకంటే అగెన్స్ట్ ద గవర్నమెంట్ అనేటటువంటి స్వరాలు పాకిస్తాన్కు వినిపిస్తున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోపల ఉన్నటువంటి టెర్రర్ కాంపులకు వ్యతిరేకంగా కూడా లోకల్ యూత్ యాజిటేషన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ఎందుకంటానంటే ఆసిఫ్ మునీర్, ఆయన బంకర్ మునీరా, అదే ఆయన అంటే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు తెలుసు, ఇండియన్ ఇంటెలిజెన్స్కి తెలుసు ఏం జరిగింది అనేటటువంటిది. అవన్నీ కూడా టోటల్గా ఇప్పుడు పాకిస్తాన్ అనేటటువంటిది ఒక తీవ్రవాదుల దేశంగా, తీవ్రవాదుల కంట్రోల్లో ఉన్నటువంటి దేశంగా కొనసాగుతుంది. వాళ్ళది వాళ్ళు సెల్ఫ్ సూసైడ్ చేసుకుంటారు, వాళ్ళది వాళ్ళు సెల్ఫ్ డిస్ట్రక్ట్ చేసుకుంటారు. బయటికి తెలియడానికి, బయట తిరగడానికి ఎంతో వాళ్ళు కవరప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మనకు కొన్ని సోషల్ మీడియాలలో వస్తున్నాయి, పాక్ ప్రధాని పుతిన్ని కలవడానికి ఒక 2 hours వెయిట్ చేసింది, అసలు అప్పటి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుంటే వెళ్ళాల్సి వచ్చిన అంటే ఆ పరిస్థితి ఉంది. ఎందుకంటే వరల్డ్ వైడ్గా వాళ్ళకు ఉన్నటువంటి రికగ్నైజేషన్, వరల్డ్ వైడ్గా వాళ్ళకు ఉన్నటువంటి యాక్సెసిబిలిటీ అనేటటువంటి చాలా తక్కువగా ఉన్నాయి. లష్కరే తోయిబా ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్, దాని ఎల్లలు అనేటటువంటిది ప్రతి ప్రాంతానికి చేరుకున్నాయి. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్లో చేసినటువంటి ఎన్నో విధ్వంసాలు ఉన్నాయి. వాటన్నిటితో ఇప్పుడు ప్రజలు విసికి వేసారిపోయారు. ఒరిజినల్ పాకిస్తానీ ప్రజలు కూడా తీవ్రవాద కార్యక్రమాలకు దూరంగా ఉంచాలనేటటువంటి అంశం పాకిస్తాన్లో వచ్చింది. ఇస్లామాబాద్ తప్ప వేరే ఎక్కడ కూడా మీకు పాకిస్తాన్ మొత్తంలో కూడా డెవలప్మెంట్ అనేది కనిపించదు. మనం ఇచ్చేటటువంటి వాటర్తోని 37% ఇరిగేషన్ జరిగేది. ఇప్పుడు దాన్ని కూడా మనం కటఫ్ చేయడంతో ప్రజలు ఆకలి చావులు చేస్తున్నారు. అంతర్యుద్ధాలు కొనసాగుతాయి. ఇక్కడ సింధ్ ఏరియా కానీ, బలోచిస్తాన్ ఏరియా కానీ, ఆక్రమిత పిఓకే ఏరియా కానీ ప్రజలు ప్రభుత్వాన్ని మీద వ్యతిరేకం కొనసాగిస్తున్నప్పుడు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అనేటటువంటిది అదే రకంగా ఉంటుంది. రష్యా అధ్యక్షుడు ఈవెన్ అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేకుంటే అతను అంతర్జాతీయ స్థాయి లీడర్లు సంస్కారహీనంగా తోసుకుంటూ వెళ్ళి పుతిన్ని కలవడానికి ప్రయత్నాలను కొనసాగించింది. అంతర్జాతీయంగా కూడా వైరల్ అయినటువంటి వీడియో. ఏది ఏమైనా ఆసిఫ్ మునీర్ అనేటటువంటిది పాకిస్తాన్కు ఒక శాపం లాంటివాడు. ఆసిఫ్ మునీర్ మాట్లాడేటటువంటి మాటలు కానీ, ఆసిఫ్ మునీర్ చేసేటటువంటి యాక్షన్స్ కానీ పాక్ ప్రొటెక్ట్ కాదు. దానికి చక్కటి నిదర్శనంగా మనం మొన్న ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగింది, డిస్ట్రక్షన్ అనేటటువంటిది అందరికీ తెలుసు. ఎందుకంటే 2 అంశాలు ఇక్కడ ఏంటంటే, ప్రతి పిచ్చోడి చేతిలో రాయి ఇవాళ, ఏది అతని చేతిలో న్యూక్లియర్ కమాండ్ ఉంది, మనం వరి అవ్వాల్సింది. న్యూక్లియర్ రెండోది కైనీరా హిల్సా, ఎస్ కినారా హిల్స్ ఆర్ కైనీరా హిల్స్, అక్కడ లోపల ఉన్నవన్నీ అమెరికా అణ్వాయుధ సంపత్తి.
సో అది టచ్ చేయకుండా దాన్ని బయట వెళ్ళి మన బ్రహ్మోస్ కొట్టొచ్చింది. సో అమెరికా కొంచెం ఫ్రైటన్ అయింది. సో ఈ పరిస్థితుల్లో అక్కడ వాళ్ళ బేస్ని కాపాడుకోవడం కోసమైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది కదా అమెరికా. అమెరికా అనేటటువంటిది మనస్ఫూర్తిగా ఎవరికి సహకారం చేస్తారు, వాళ్ళ అవసరం కోసం. వాళ్ళ అవసరం. ఇప్పుడు తాలిబాన్ స్టార్టెడ్ బై అమెరికా, హమాస్ స్టార్టెడ్ బై అమెరికా, హెజ్బుల్లా స్టార్టెడ్ బై అమెరికా, హౌదీస్ స్టార్టెడ్ బై అమెరికా. పాకిస్తానులో ఉన్నటువంటి ప్రతి పొలిటికల్ అంశాన్ని అమెరికా ఈరోజు కంట్రోల్లోకి తీసుకుంటుంది అంటేనంటే 5 సంవత్సరాలలో పాకిస్తాన్ డిస్ట్రక్షన్ అవుతుంది అనేటటువంటి సంకేతం. వాళ్ళు ఎవరినైతే పెంచి పోషించారో వాళ్ళనే మళ్ళీ అమెరికా చంపినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఒసామా బిన్ లాడెన్ అసలు ఆయుధాలు ఎవరిచ్చారు ఆయనకు? అమెరికాని ఇచ్చింది. దట్స్ మనం ఎందుకంటే దాని గురించి మనం పెద్దగా అమెరికా సపోర్ట్ వచ్చింది అంటనంటే అక్కడ డిస్ట్రక్షన్ స్టార్ట్ అయింది అనేటటువంటిది మనం ప్రధానంగా వెళ్ళవలసిన అంశం. ఏది ఏమైనా భారతదేశంలో ఇప్పుడు కొనసాగుతున్నటువంటి కోఆర్డినేషన్, మిలిటరీ సెక్యూరిటీ కానీ, మిలిటరీ విజిలెన్స్ కానీ, అంటే నేను గత ప్రభుత్వాలు నేను ఇప్పటికీ కంపేర్ చేసి నేను 100% చెప్పవలసిన అవసరం ఉంది. అప్పుడు ఏదైనా కానీ కేసు కాల్పులు జరిగినాయి అనుకోండి, వీళ్ళు ప్రతిస్పందన ఇవ్వడానికి ఢిల్లీ నుండి ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు కాల్చి మాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పారు. మీరు న్యూక్ డీల్ గురించి చెప్పారు. న్యూక్ డీల్ గురించి చెప్తే అప్పుడు ప్రధానమంత్రి గారు మన 15th ఆగస్టు పరేడ్లో మాట్లాడుకుంటూ వాళ్ళ దగ్గర న్యూక్ ఆయుధాలు ఉంటే మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు దీపావళికి కాల్చుకోవడానికి కాదు, మనం కూడా కావాలి అంటారంటే మనం దాన్ని 100% ఉపయోగిస్తూ న్యూక్ డీల్ అనేటటువంటిది వాళ్ళు ఓన్లీ న్యూక్ ఆయుధాలను చెప్పి వాళ్ళు భయపెట్టించుకోవాలని అనుకుంటున్నారు. ఆ పరిస్థితులలో ఎవరూ లేరు. నార్త్ కొరియా లాంటి చిన్న చిన్న దేశాలు, నార్త్ కొరియా లాంటి అవుట్ఫిట్ ఉన్నటువంటి దేశాలు వాళ్ళు కూడా న్యూక్లియర్ వెపన్స్ను వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంశాలను ఎట్లా హ్యాండిల్ చేయాలనేటటువంటి అంశం మీద క్లారిటీ రావడం లేదు. జపాన్ సంఘటన చాలా మనకు ఎగ్జాంపుల్. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డిపాజిట్స్ అన్నీ వాళ్ళు డిస్ట్రక్షన్ చేసినాయి. ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్లో మనం చేసినటువంటి డిస్ట్రక్షను పాకిస్తాన్కు 1% అయితే ఇంకా అగ్రరాజ్యాలకు 90% జరిగింది. అటువంటి సందర్భాల్లో నీకు ఇన్ఫ్లుయెన్షన్స్, నీకు ఇంప్లిమెంటేషన్స్ అనేటటువంటిది తక్కువ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా పాకిస్తాన్ అనేటటువంటిది వాళ్ళ తీవ్రవాద చర్యలతోని అంతమొందేటటువంటి స్వయంగా ఉంటుంది. ఇండియా లాంటి దేశాలు టైం వేస్ట్ చేసుకొని వీళ్ళకు ఉన్నటువంటి ఒక బుల్లెట్ కాల్చినా కానీ మనం ట్యాక్స్ పేయర్స్ మనీ వేస్ట్ అవుతుంది పాకిస్తాన్ మీద అనేటటువంటి కాన్సెప్ట్లో ఇండియా ఉన్నది. అదే కాన్సెప్ట్లో ఇండియా కొనసాగుతుంది. పాకిస్తాన్ ప్రేరేపిత చర్యలకు ఎప్పుడు కూడా ఇండియా నుండి రియాక్షన్ అనేటటువంటిది ఉండదు. పాకిస్తాన్ సొంత పౌరుల నుండే రియాక్షన్ అనేటటువంటిది ఉంటుంది. ఆసిఫ్ మునీర్ను సిడిఎఫ్ చీఫ్గా చేస్తున్నప్పుడు పాకిస్తాన్ పార్లమెంటులో సుమారు 70% ఎంపీలు వ్యతిరేకించినటువంటి సంఘటన. రైట్, ఓపెన్గా వ్యతిరేకించారు. ఎందుకంటారంటే వీడికి యుద్ధ నీతి ఉన్నది, అభివృద్ధి నీతి లేదు. యుద్ధ నీతి ఉన్నోడితో మనం పోతే మళ్ళీ మనం అధోగతికి పోతున్నాం. అందు గురించి 70% ఎంపీలందరినీ టార్గెట్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ జరుగుతుంది కదా. ఇప్పుడు వీడు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రధానమంత్రిని రేపో ఎల్లుండో పక్కకు జరిపేస్తాడు. వీడే డిక్టేటర్ అవుతాడు. అంటే వేరే డిక్టేటర్లకు ఈ డిక్టేటర్కు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఇతను మీడియా ముందు ఎక్కువ మాట్లాడతాడు, ఇన్యాక్షన్లో తక్కువ ఉంటుంది. ఇప్పుడు మా ముషరఫ్ నుండే ముషరఫ్ ఇన్ యాక్షన్ డిక్టేటర్, వీడు మీడియా ముందు పనిచేసేటటువంటి డిక్టేటర్. ఏ రకమైనటువంటి అంశాలు అతని దగ్గర లేవు. అతని గురించి భారత ప్రభుత్వం కానీ వాళ్ళ కానీ ఎక్స్ట్రా ప్రికాషన్ కూడా అవసరం లేదు. మన దగ్గర ఉన్నటువంటి ఎస్ఎస్డీలు కానీ బిఎస్ఎఫ్లు కానీ చాలా విజిలెంట్గా ఉండేటటువంటి ఫోర్సెస్ ఉన్నాయి. దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నిన్నట్టు వరీ ఆఫ్ ఎల్టీటీఈ కానీ, జైషే మహమ్మద్ కానీ, ఇండియన్ ముజాహిద్దీన్ కానీ, టీఆర్ఎఫ్ కానీ వాళ్ళ ఆటలన్నీ ఆపరేషన్ సింధూర్ బిఫోర్ సాగినాయి, ఇప్పుడు సాగాయి. వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్గా మీకు ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్ లోపల ఎల్టీటీఈ కానీ, జైషే మహమ్మద్ కానీ కంప్లీట్గా వాష్అవుట్ అయింది. వాళ్ళ ఎక్కడ కూడా వాళ్ళకు లష్కర్ ఎ తోయిబా వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆపరేషనల్గా క్లోజ్ అయినాయి. ఇప్పుడు ఉన్నటువంటివి కొత్త కొత్త అవుట్ఫిట్స్ ఏవైనా కానీ వాటిని కరెక్ట్గా ప్రివెంట్ చేసేటటువంటి, రెసిస్ట్ చేసేటటువంటి మెకానిజం భారతదేశం దగ్గర ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ శ్రీశైలం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, ఇటు వచ్చేప్పటికీ లష్కర్ ఎ తోయిబా ఓపెన్ సపోర్ట్ ఇవ్వటం పాకిస్తాన్ ఆర్మీకి, ప్రత్యేకించి మునీర్కి, కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్. పులి భారతదేశం అయితే పులిని చూసి నక్క పాకిస్తాన్ వాత పెట్టుకుంది. మనకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత
అదే మాదిరి అక్కడ కూడా ఉండాలని కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అని చెప్పేసి కొంచెం గంభీరమైన పదం పెట్టుకున్నాడు. మంచి యూనిఫామ్ ఉంటుంది, అందగాడు కాబట్టి ఏదో నిజమే అనుకునే పద్ధతిలో ఆ పోర్ట్రేయల్ ఇచ్చుకోగలిగాడు. ఇవాళ ఆయనకి మాకు పెద్ద తేడా ఏం లేదు, మేము ఇద్దరం ఒకటే, ఆయన యూనిఫామ్ వేసుకుంటాడు మేము వేసుకోమని చెప్పి లష్కర్ ఎ తోయిబా ఓపెన్గా ప్రకటించింది. సో ఆఫ్ఘనిస్తాన్కి వార్నింగ్ ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ ఏంటంటే దౌత్యపరంగా మనకు దగ్గర అవటం అనేది పాకిస్తాన్ సహించలేకపోతుంది. మరోపక్క అంతర్గతంగా పాకిస్తాన్లో చెలరేగిన ఉద్రిక్తతలు, అటు చూస్తే బలూచిస్తాన్లోకి ఎంట్రీ ఇవ్వడానికి పాకిస్తాన్ సైన్యానికి గుండె ధైర్యం చాలట్లా. ఖైబర్ పఖ్తూన్ఖ్వా డిసోసియేట్ అయిపోయింది ఆల్రెడీ పాకిస్తాన్ తోటి, పెద్దగా సంబంధాలు ఏం లేవు. సరే, సింధు ప్రావిన్స్లో జరుగుతున్న అలజడి మనం చూసాం, విద్యార్థులు రోడ్లు ఎక్కుతున్నారు. సో ఇన్ని అవాంతరాలు, ఇన్ని ఇబ్బందుల మధ్య ఏదో తన ఉనికిని చాటుకోవటానికే మునీర్ ఈ రకమైన ప్రకటన చేసుకుంటాడు. అలాగే మునీర్ పక్కన మేము ఉన్నామని చెప్పుకోవడానికి ఎల్ఈటీ ఈ ప్రకటన చేసుకుంటుందనేది శ్రీశైలం గారి విశ్లేషణ. థ్యాంక్ యూ సార్.